కళానేని విశ్వేశ్వరరావు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దాన్ని ప్రైవేటీకరిస్తున్నారు అనేది గత 5 సంవత్సరాల నుంచి విస్తృతంగా వినిపిస్తుంది. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ప్రస్తుతం 59 కోట్ల లాభంతో విశాఖ ఉక్కు నడుస్తూ ఉంది. గత కొంతకాలంగా నష్టాల్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ప్రస్తుతం లాభాల బాట పట్టింది. దీనికి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం ఇవి ఫలించాయి. ఈ కారణంగా 59 కోట్ల లాభంలో ఇప్పుడు విశాఖ స్టీల్ నడుస్తూ ఉంది. అయితే గత కొంతకాలంగా స్వచ్ఛందంగా ఉద్యోగులను తొలగించడం, అలాగే విఆర్ఎస్ ఇవ్వటం, ఇతర ప్రదేశాలకి ఇప్పుడున్నటువంటి విశాఖ ఉద్యోగులను బదిలీ చేయటం, వీటన్నిటినీ గమనిస్తే కనుక విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించబోతున్నారు అనేటువంటిది సాలిడ్గా నమ్ముతున్నారు కార్మికులు. అందుకే కార్మికులు నిరంతరంగా అక్కడ సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మెలో మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ సమ్మెను పట్టినట్టు వ్యవహరించినటువంటి రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. కానీ 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దాన్ని కాపాడుతామని చెప్పి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేసేలా ఇప్పుడు చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతమైంది. సో లాభాలు పడుతున్నటువంటి విశాఖ స్టీల్ని ప్రైవేటీకరించేటువంటి అవకాశమే లేదు. పైగా రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని లాభాలు వచ్చేలాగా దాన్ని మరింత సంస్కరించేదానికి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ప్రైవేటీకరణ అనేది ప్రస్తుతం అయితే ఇక రాదు, తెర మీదకి వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. అయితే ఈ విశాఖ ఉక్కు విషయంలో, విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేటువంటి విషయంలో ఎవరెవరు ఎన్ని కుప్పిగంతులు వేశారు అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అప్రోచ్ అయింది. దాదాపు 2 మీటింగ్స్ జరిగాయి. ఆ తర్వాతనే ప్రైవేటీకరించడానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారని అంటే, కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ప్రైవేటీకరిస్తే గ్లోబల్ టెండర్ పిలుస్తుంది, ఆ గ్లోబల్ టెండర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పార్టిసిపేట్ చేసి సొంతం చేసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రి అప్పట్లో కేటీఆర్ గారు ఏమన్నారు, ఒకవేళ విశాఖ ఉక్కిని కనుక ప్రైవేటీకరించే టెండర్స్ కనుక కాల్ఫర్ చేస్తే మేము కూడా టెండర్లు వేస్తాం, మేము కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించకుండా మేము కూడా ప్రయత్నించి మా ప్రభుత్వం టెండర్ వేస్తుంది అని చెప్పి అన్నారు. అంటే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించేటువంటి టెండర్లలో పోటీపడి అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కేటీఆర్ గారు పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు అనేది వాళ్ళ మాటల ద్వారానే అర్థమవుతుంది. ఇంకొక స్టెప్ వేస్తే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాజీ చీఫ్ సెక్రటరీ, ఆయన విశాఖ ఉక్కు, విశాఖకు సంబంధించినటువంటి భూములు, విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి భూములు, వీటి మీద ఒక ఆటం బాంబు లాంటి న్యూస్ని పేల్చారు. ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కు సంబంధించిన భూములు 25,000 ఎకరాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు వాటిని మనం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం వాడుకుందాము అని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి చెప్పారంట జగన్మోహన్ రెడ్డి గారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు దాన్ని వ్యతిరేకిస్తే ఈయన అసహనంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారి వైపు చూస్తూ చెప్పింది వినండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆ రోజు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. అంటే విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఆ పరిశ్రమని ప్రైవేటీకరణ అయిపోతే ఆ విశాఖ ఉక్కుకి ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వంలోకి తీసుకొని అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడానికి ఆ 25,000 ఎకరాలను తీసుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ వేశారనేది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి మాట. అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఒక నినాదం, ఆ నినాదాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది అటు కేటీఆర్ గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారో ఈ సంఘటనలు మనకు ఉదాహరణగా కనిపిస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, అది ఆంధ్రులకు ఒక హక్కు లాంటిది, దాన్ని ప్రైవేటీకరించడానికి అవకాశం లేదు, ప్రైవేటీకరిస్తే కేంద్ర ప్రభుత్వంతో మేము పోరాటం అయినా చేస్తాం, కేంద్ర ప్రభుత్వం లైజనింగ్ చేసి దాన్ని ప్రైవేటీకరించకుండా అడ్డుకుంటామని చెప్పారు. అదే చేశారు. ఇప్పుడు లాభాలు బాట పట్టింది. ఇది ఒక్కసారి దీన్ని కనుక క్లుప్తంగా అవలోకనం చేసుకుంటే ఏ రాజకీయ పార్టీ ఏ విధంగా
విశాఖ ఉక్కు మీద కన్సర్న్ చూపేయి అని చెప్పొచ్చు. మరొకటి ఏంటంటే కేఏ పాల్ గారు ఏ మాట కామాట ఆయన ప్రజాశాంతి పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ కూడా ఆయన వివి లక్ష్మీనారాయణ గారు సిబిఐ మాజీ జేడీ ఆయనతోటి కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్ పెట్టి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించకుండా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి న్యాయ పోరాటం చేశారు కేఏ పాల్ గారు. అలాగే లక్ష్మీనారాయణ గారు కూడా కార్మికులతో కలిసి పోరాటాలు చేశారు. అంటే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించకుండా ఉంచాలి అని చెప్పి చాలామంది ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కేటీఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంటి, టెండర్లో పాల్గొంటామని చెప్పేసి ఒకళ్ళంటే మేము కూడా పాల్గొంటామని చెప్పి ఇంకొకళ్ళు అన్నారు. అంటే దాని అర్థం మీకు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించకుండా ఆపలేరు, ప్రైవేటీకరిస్తే ఓన్ చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే మచిలీపట్నం పోర్టు, మచిలీపట్నం ఓడర్ విషయంలో కూడా దాన్ని ప్రైవేటీకరిస్తే టెండర్లు వేసి మేము సొంతం చేసుకుంటాం, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించాలి, మాకు ఓడరేవు లేదు అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో లైజనింగ్ చేసిన ప్రయత్నం చేసిందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్. అంటే అది కూడా ప్రైవేటీకరిస్తే టెండర్లో పార్టిసిపేట్ చేసి మచిలీపట్నం ఓడరేవు సొంతం చేసుకోవాలనేటువంటి ఒక పెద్ద ఎత్తుగడ ఆ రోజు నడిచింది. కాకపోతే ఆ రెండు ఆగిపోయాయి. మచిలీపట్నం ఓడరేవు కానీ లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కానీ మరి ఎందుకు ఆగిపోయాయి, స్పీడప్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఇన్ కేస్ కేంద్ర ప్రభుత్వం కనుక స్పీడప్ చేసినట్టయితే ఇవి రెండు విశాఖ ఉక్కుకు సంబంధించిన భూములేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద మార్చేసి ఉండేవాళ్ళు, ఆ విశాఖ ఉక్కునేమో తెలంగాణ గవర్నమెంట్ ఆన్లైన్ టెండర్లో ఒకవేళ పాడుకుండేదేమో, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి లేదు కాబట్టి గ్లోబల్ టెండర్లో పార్టిసిపేట్ చేసి విశాఖ ఉక్కుని సొంతం చేసుకునే ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ దగ్గర లేదు. ఎందుకంటే లోటు బడ్జెట్తో ఏర్పడింది, ఆర్థిక లోటుతో సతమతం అవుతుంది. సో తెలంగాణ రాష్ట్రానికి విశాఖ ఉక్కు ఓన్ అయి ఉండేది. బహుశా ఒకవేళ ఓపెన్ టెండర్స్ గ్లోబల్ టెండర్స్ పిలిచినట్టయితే. ఇక మచిలీపట్నం ఓడరేవు ఇది కూడా ఖచ్చితంగా ఓపెన్ టెండర్లో తెలంగాణ ప్రభుత్వం ఓన్ చేసుకునే అవకాశం ఉండేదేమో. ఇలాంటి చర్చలు కూడా అప్పట్లో నడిచినాయి. జగన్మోహన్ రెడ్డి గారు సహకరించారు కేసీఆర్ గారికి, సెక్రటరియట్ ఇచ్చేశారు, అసెంబ్లీ ఇచ్చేశారు. 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అడగట్లేదు. అడగకపోగా గోదావరి బేసిన్లో 2 లక్షల కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టులు నిర్మించడానికి వీళ్ళిద్దరూ సమావేశం అయ్యారనేది కూడా అప్పట్లో వినిపించింది న్యూస్. మరి వీళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకున్నటువంటి దూరంలో కిట్ ప్రోకో కింద రాజకీయాలు నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రులు అప్పట్లో వాళ్ళు విశాఖ ఉక్కు మీద రకరకాలుగా కుప్పిగంతులు వేస్తూ మాట్లాడారు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. మరి ఇప్పుడు లాభాలు పట్టింది. మరి ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇవ్వాలా, లేదంటే గతంలో విశాఖ మీద ఎవరికి ఏ అభిప్రాయం ఉంది అనేది కనుక మీరు గుర్తు చేసుకుంటే విశాఖ ఉక్కును వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.